వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈవేళ నేను సగ్గుబియ్యం చల్లగుండలు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్తో పెరుగు తీసుకుంటున్నాను. ఈ రెండు కలిపేసి ఉంచుదాం. ఈ రెండు ఇలా కలిపేసి మనం ఒక గంట నానబెట్టుకుందాం. ఇలా ఉందా నాకు కంగారు పడకండి, నానైతే గట్టి పడుతుంది. కలిపేసి పక్కన పెట్టుకుంటాం ఒక గంట. మనం ఈ కలిపేసిన ఇది ఒక గంట పక్కన పెట్టుకుందాం. ఇంకో చూసారా నానిపోయింది. మెత్తగా నొక్కితే నొక్కుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఒక 3 స్పూన్లు వరిపిండి, రుచి సరిపడినంత సాల్ట్, ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ కలిపి వేసుకుని బాగా పీసుకుందాం. కొంచెం ఇలా పీసుకుంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అది వస్తాయి. మరి వాటర్ ఎక్కువైతే ఏమన్నా కొంచెం టైట్గా ఉంటే ఒక 2 స్పూను మనం వాటర్ వేసుకోండి. మరి పలసన అయితే నూనె బాగా లాగేస్తుంది. స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేసుకుందాం. మూగుడు పెట్టుకుని కొంచెం వరిపిండి వేసాం కదా, వరిపిండి వేస్తాం కదా, కొంచెం మనకి నేను స్పూన్ చూడండి, స్పూన్తో అంటే మీరు అక్కడ సరిపోతే వేయొద్దు. సరిపోయింది నాకైతే. ఇంకా వచ్చి మనం ఇలాగ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం మూగుడు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కింది లేదు, ఆయిల్ కొంచెం వీటెక్కింది. మనం ఇందులో ఒకసారి వేసుకుందాం. అది ఇంతలో అలాగే ఉన్నది వేసుకొని వేసుకోండి. కలపకండి, కాస్త వేగేదాకా. అలాగే కొంచెం వేసుకుని వేసుకోండి. ఇవి పునుకులు వేగిపోయినాయి. అంటే నేను అన్నీ ఒకసారి వేయలేదు, 4 వేసి 5 వేసి సగం వేగాక పక్కన పెట్టాను. అలాగే పక్కన పెట్టి తర్వాత లాస్ట్ని మొత్తం అన్నీ కలిపి వేపనమాట. అంటే కొంత టైం పడుతుంది ఇది వేయడానికి, అందుకని అలా చేశాను. ఇప్పుడు మనం దీంట్లో తీసుకుందాం. దీంట్లోకి స్టవ్ కట్టేసి ఇవి మనం ప్లేట్లో తీసుకుందాం.
సగ్గుబియ్యం చల్ల పునుకులు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, గుల్లగా కూడా వస్తాయి. ఇవి చాలా గుల్లగా చూసారా, బాగా ఉడికి గుల్లగా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకొక నలుగురికి చెప్పాలి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.